హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మురళీ కృష్ణ పోలీస్ స్టేషన్కి వచ్చి నా బామ్మర్ది విక్రమాదిత్యకి నాకు ఆస్తి తగాదాలు ఉన్నాయి సార్, అలాగే నా బిడ్డని తీసుకువెళ్ళి వాడేమో వాళ్ళ ఇంట్లో దాచుకున్నాడు, నా బిడ్డ నాకు ఎలాగో ఇప్పించండి అని 6 నెలల పసిపాప మాత్రమే తను. ఆ 6 నెలల పసిపాప ఏం చేస్తున్నాడో ఏమో, నాకు చాలా బాధగా ఉంది సార్, నా పాపని నాకు ఎలాగో ఇప్పించండి సార్ అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పోలీస్ అయితే, అవునా, 6 నెలల పాపని తీసుకువెళ్ళి ఆ విక్రమాదిత్య వాళ్ళ ఇంట్లో ఉంచుకునడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మురళీకృష్ణ, ఈ ఆస్తి తగాదాల వల్లే వాడు ఆ ఇంట్లో పెట్టుకున్నాడు సార్, నా పిల్లని ఎలాగైనా ఇప్పించండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అయితే, సరే అలాగే జరిగి ఉంటే నేను నీకు న్యాయం జరిపించే బాధ్యత నాది అని చెప్పేసి పద్మావతి వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. అక్కడున్న పద్మావతి అయితే వరలక్ష్మి రావమ్మ అని చెప్పేసి పాట పాడుతూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే చాలా బాధపడుతుంది పద్మావతి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చాలా ఘనంగా అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పద్మావతి అయితే, తల్లి నువ్వే మమ్మల్ని కాపాడాలి, నువ్వే మమ్మల్ని చూసుకోవాలి తల్లి, మాకు ఎలాంటి అడ్డంకులు రాకుండా నువ్వే కాపాడాలి అని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటుంది. అంతలో విక్కీ మాత్రం, మా అక్కకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తను క్షేమంగా ఉండాలి, నాకు అదే కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అరవింద మాత్రం తన చేతిలో హారతి కర్పూరాన్ని వెలిగించుకొని, నా తమ్ముడికి ఎలాంటి ఆపదలు రాకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.